ప్లీజింగ్ మైండ్ సెట్ గురించిన నేటి క్విక్ సమ్మరీకి స్వాగతం. బయటికి చాలా ప్రశాంతంగా కనిపిస్తూ లోపల మాత్రం కేవలం ఎదుటివారి అప్రూవల్ కోసమే బతికే వ్యక్తుల భయంకరమైన మానసిక పోరాటాన్ని, దాని నుండి ఎలా బయటపడాలో ఈరోజు సమాచారం మనకు చాలా క్లియర్గా వివరిస్తుంది. ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినవి 3 విషయాలు. మొదటిది, ఈ సమస్యకు అసలు కారణం ఏంటి? సింపుల్ అండి. ఎదుటివాళ్లు ఏమనుకుంటారో, ఎక్కడ వదిలేస్తారో అనే భయంతో కుడుంపులి రాజులాంటి వాళ్లు కనీసం నో అని కూడా చెప్పలేరు. మీరు ఆలోచించండి, ఇతరుల సర్టిఫికెట్ కోసం మన సొంత విలువలనే పణంగా పెట్టటం కరెక్టేనా? ఇక రెండవది, వీళ్లలో జరిగే మానసిక పోరాటం. ఎప్పుడూ ఇతరుల కోసమే నటిస్తూ ఉంటే ఒక దశలో అసలు నేనెవరు అని తమను తామే పూర్తిగా కోల్పోతారు. పైకి నవ్వుతున్నా లోపల విపరీతమైన కోపం దాగి ఉంటుంది. సైకాలజీలో దీన్నే ప్యాసివ్ అగ్రెషన్ అంటాం. అందర్నీ సంతోషపెట్టే ప్రయత్నంలో ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా వాళ్ళు బ్రేకింగ్ పాయింట్కి చేరుకుంటారు. చివరగా దీనికి పరిష్కారం ఏంటి? అన్నింటికీ గుడ్డిగా తలూపకుండా మీకు మీరుగా కొన్ని స్ట్రాంగ్ బౌండరీస్ పెట్టుకోవాలి. నో చెప్పడమంటే వాళ్ళని అవమానించడం కాదండి. ఇంకొకరి కంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం స్టార్ట్ చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, అందర్నీ సంతోషపెట్టే ఈ ఉచ్చులో పడకుండా ఖచ్చితమైన హద్దులు గీసుకుని మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటమే నిజమైన మానసిక ఆరోగ్యానికి పునాది. ఎప్పుడైతే మీరు ధైర్యంగా నో చెప్పడం నేర్చుకుంటారో, సరిగ్గా అప్పుడే మీ స్వేచ్ఛాయుతమైన జీవితం మొదలవుతుంది.